అబూస్మడ్ మరోసారి ఎరుపెక్కింది. కానీ ఈసారి మావోయిస్టులకు కోల్పోయింది కేవలం సభ్యులనే కాదు, ఏకంగా సుప్రీం కమాండర్నే. మావోయిస్టు రహిత భారత్ అనే లక్ష్యంతో మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్లో అతిపెద్ద విజయం సాధించాయి భద్రతా బలగాలు. ఇప్పుడు ఈ దెబ్బతో మావోయిస్టుల పోరాటం ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా మారింది. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. మావోయిస్టు సుప్రీం కమాండర్ కేశవరావు మృతి. ఎన్కౌంటర్లో మట్టుబెట్టిన భద్రతా బలగాలు. 1985లో మొదలై 2025లో ముగిసిన ప్రస్థానం. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలక విజయం సాధించాయి. నిజం చెప్పాలంటే మావోయిస్టులను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని అబూస్మడ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. నిజానికి బసవరాజు ఉన్నారన్న సమాచారంతోని మధ్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. గణపతి తరువాత మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్నారు నంబాల. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇప్పటికీ పలుమార్లు బలగాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు కూడా. కానీ ఈ ఎన్కౌంటర్లో మాత్రం నంబాల మృతి చెందారు. ఇది మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. దాంతో బలగాలు దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ముమ్మరం చేశాయి. అగ్రనేతలే లక్ష్యంగా అడవులను జల్లెడపడుతున్నాయి. ఇటీవల చలపతి, రేణుక, సుధాకర్ లాంటి టాప్ లీడర్లు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇప్పుడు నంబాలను కూడా కోల్పోయింది. బసవరాజు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కేశవరావు పనిచేశారు. వరంగల్ ఆర్ఈసీలో నంబాల ఇంజనీరింగ్ చదివాడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి కేశవరావు కీలకంగా ఉన్నాడు. 1987లో బస్తర్ అడవుల్లో ట్రైనింగ్ పొందిన కేశవరావు 2018 నవంబర్లో గణపతి రాజీనామా తరువాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరావు సూత్రధారిగా ఉన్నాడు. ఇదే కాదు, అనేక దాడుల్లో సూత్రధారి కేశవరావు. అందుకే కేంద్రం అతడిపై ₹1.5 కోటి రివార్డును ప్రకటించింది. కేశవరావు మృతిని కేంద్రం గొప్ప విజయంగా భావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్కౌంటర్పై స్పందించారు. మావోయిస్టులను నిర్మూలించే పోరాటంలో గొప్ప విజయం సాధించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న మావోయిస్టు నేతను మట్టుబెట్టడం 30 ఏళ్లలో ఇదే తొలిసారిని అన్నారు అమిత్ షా. ఈ విజయం సాధించిన బలగాలకు అభినందనలు తెలిపారు. కర్రెగుట్టల ఆపరేషన్లో 54 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని, మరో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పోస్టు చేశారు. మన దళాలు అద్భుతమైన విజయం సాధించాయని, అందుకు గర్వంగా ఉందని అన్నారు. మావోయిజం ముప్పును తొలగించి ప్రజలకు శాంతియుత జీవితాన్ని అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ.